కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎన్ఎల్పి ట్రైనర్ ఉదయ్ కుమార్ గారు. సార్తో మాట్లాడి లిమిటింగ్ బిలీఫ్స్ గురించి, అసలు వాటి నుంచి బయటకు వచ్చి ఎలా మనల్ని మోటివేట్ చేసుకోవాలన్న విషయాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ఇక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్క వ్యక్తి ఈ సంవత్సరం అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ ఏదో చేద్దాం అనుకుంటారు. కానీ లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో కూడా 2024 ఎంట్రీ టైంలో కూడా 2023 అయిపోయింది సర్లే, 2024లోనే ఏదైనా సాధించి పెడదాం, ఏదైనా చేద్దాం అన్న ఉత్సాహంతో వస్తారు. కానీ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఈ ఇయర్ కూడా అలాగే అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ అన్నా చేద్దాం అనుకుంటారు. 100% వాళ్ళు అనుకున్న పనిని చేయలేరు, వాళ్ళ సక్సెస్ని రీచ్ అవ్వలేరు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? అసలు దీన్ని క్రాక్ చేసి మనం ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? వండర్ఫుల్ క్వశ్చన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు చూసుకుంటే చాలా మంది ఒక గోల్ పెట్టుకుంటారు, ఒక ఐడియా పెట్టుకొని ముందుకు వెళ్దాం అనుకుంటారు. బట్ వెళ్ళే క్రమంలో డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఆర్ డిఫికల్టీస్ వల్ల ఆగిపోతారు. సో ముందుకు వెళ్దామంటే ముందుకు వెళ్ళలేరు. అలా అని చెప్పేసి ప్రీవియస్గా చేసే పని కన్నా బిజినెస్ కన్నా వెళ్ళిపోదామంటే ఆ దారి ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉంది. అంటే ఇద్దరు ముందుకు వెళ్ళలేము, అండ్ సెకండ్ థింగ్ వెనక్కి కూడా వెళ్ళలేము. ఇది ఒక ఇంట్రెస్టింగ్ సాంగ్ ఉంది మనకి తెలుగులో, చౌరస్తా బ్యాండ్ మన రామ్ మిరియాల సార్ నుంచి, ఊరు వెళ్ళిపోతామా అని చెప్పేసి వండర్ఫుల్ గా సిచ్యువేషన్ మనం చెప్పొచ్చు ఆడియన్స్ కి. అక్కడ సాంగ్ లో ఏమని చెప్తారంటే, ఒక పర్సన్ ఊరు నుంచి సిటీకి వస్తారు, బట్ సిటీలో ఏదో అవుతుంది, మళ్ళీ బ్యాక్ ఊరికి వెళ్ళిపోవాలి. సో ఆ లైన్స్ ఏముంటుందంటే, ఊరెళ్ళిపోతామా ఊరెళ్ళిపోతామా ఎర్ర బస్ ఎక్కి నేను తిరిగి వెళ్ళిపోతామా అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటారు, ఏ ఊరు వెళ్తావు మామా, ఏముందని వెళ్తావు మామా, ఊరన్నా పేరే తప్ప తీరంతా మారే రామా. అంటే మన గోల్స్ చూసుకుంటే ఏంటంటే, ఒక గోల్ పెట్టుకున్నాం, ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఇది నాతో కాదు, నా పాత జాబ్కి వెళ్ళిపోదాం, పాత వర్క్ వెళ్ళిపోదాం అన్నప్పుడు ఏమవుతుందంటే పాతది లేదనమాట. అందుకోసం అక్కడ ఏ ఊరు వెళ్తావు మామ, ఏముందని వెళ్తావు మామ, ఊరన్నా పేరే తప్ప తీరంతా మారే రామ అంటది. తర్వాత ఉంటుంది, నల్లామల అడవుల్లోన పులిచింత చెట్ల కింద మల్లెలు పూసేటి చల్లని పల్లొకటుంది, మనసున్న పల్లె జానం మోసం తెలియని తానం, అడవి ఆ నేల అందం పూల శీల సంద్రం. తర్వాత అంటారు, నల్లామల అడవుల్లోన పులిచింత చెట్ల కింద పుత్తడి గనుల కోసం చిత్తడి బావులు తవ్వే, పుత్తడి మెరపుల్లోన మల్లెలు మాడిపోయే, మనసున్న పల్లె జనం వలసల్లో తరలిపోయే, ఏ ఊరెళ్తావు మామా, ఏముందని వెళ్తావు మామ అంటారు. ఇదంతా ఇంట్రెస్టింగ్ సాంగ్. అంటే మన లైఫ్లో ప్రతి సిచ్యువేషన్కి ఇది కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే మనం ప్రీవియస్గా ఏదో చేద్దాం అనుకున్నప్పుడు ఏమేమో చేస్తుంటాం, బట్ బ్యాక్ వెళ్ళే వరకు అవన్నీ లేవు అక్కడ. ఇప్పుడు మనం ఏదైతే ప్రీవియస్ దానిపైన డిపెండ్ అయి ఉన్నాం అనుకోండి, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అండ్ ముందుకు వెళ్ళిన తర్వాత అది కూడా పని అవ్వకపోతే వెనకాల వెళ్ళిపోతాం. అలా స్టక్ అయినప్పుడు ఏం చేయాలి యాక్చువల్గా చూస్తే, ఇప్పటికి కూడా చాలా మంది బిజినెస్ పీపుల్ కడితే కోవిడ్ వల్ల బిజినెస్ లేదు, సో కోవిడ్ దగ్గరే ఉన్నారు చాలా మంది. ఆ రిలేషన్ వల్ల నా లైఫ్ లో అదైంది, ఆ రిలేషన్ దగ్గర అయిపోయి ఉన్నారు. ఆ జాబ్ అని తర్వాత మేబీ వెల్త్ క్రియేషన్ అవ్వచ్చు, స్టక్ అయిపోయి ఉన్నారు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే సిచ్యువేషన్ లో ఒక పర్సన్ ఎందుకు ముందుకు వెళ్తున్నారు, ఒక పర్సన్ ముందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే, వాట్ మీనింగ్ ఆర్ యూ గివింగ్ టు ఎనీ సిచ్యువేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఆ ఇచ్చే మీనింగ్ బట్టి రేపు లైఫ్ డిటర్మైన్ అవుతుంది. ఒక క్రిమినల్ కి ఇద్దరు కొడుకులు ఉన్నారంట యాక్చువల్గా. కొన్ని ఇయర్స్ తర్వాత ఫస్ట్ కొడుకు కూడా క్రిమినల్ అయ్యాడు, సెకండ్ కొడుకు వచ్చేసి ఒక కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ అయ్యారనమాట. ఇద్దరికి అడిగారంట, ఎందుకు నీ లైఫ్ ఇలా అయింది అంటే, నీకు తెలుసు కదా నా పాస్ట్ ఎలా ఉంది, దానివల్లే ఇది అయిందని చెప్పారు. ఇద్దరు సేమ్ థింగ్ చెప్పారు, మా నాన్న వల్లే అని చెప్పేసి. ఒకతను ఏంటంటే వాళ్ళ నాన్న నుంచి క్రిమినల్ యాక్టివిటీస్ అవుతుందో అది నేర్చుకున్నారు, బట్ సెకండ్ పర్సన్ వైస్ ప్రెసిడెంట్ అయిన పర్సన్ ఏం నేర్చుకున్నట్టు, మా నాన్న అలా ఉన్నాడు కాబట్టి నేను ఇలా అవ్వకూడదు, ఒక డిఫరెంట్ వేలో ఇంటర్ప్రిట్ చేశారనమాట. అంటే మనం ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే, సిచ్యువేషన్స్ అందరికీ ఒకటే, మేబీ అందరికి సేమ్ కాలేజ్ అవ్వచ్చు, సేమ్ ఆఫీస్ అవ్వచ్చు, సిమిలర్ కైండ్ ఆఫ్ బిజినెస్ అవ్వచ్చు, బట్ అక్కడ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తున్నారు, ఆ ఇంటర్ప్రెట్ చేసే దగ్గర డిఫరెన్స్ వస్తుంది. ఇద్దరు 65 years పీపుల్కి అడిగితే, ఒకరేమో 65 years రాగానే మెల్లిమెల్లిగా రిలేషన్స్ అన్ని కూడా దూరం పెట్టేస్తున్నారు, నా లైఫ్ ఇంకా అయిపోతుంది, వీలునామా రాయడం దానిపైకి వెళ్తున్నారు. బట్ సెకండ్ పర్సన్ 65 years సేమ్ పర్సన్, తను మాత్రం 65 నాకు ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి నేను మౌంటైనీరింగ్ చేయాలి, ట్రెక్కింగ్ చేయాలని చెప్పేసి వెళ్తున్నారు. సేమ్ ఏజ్ పర్సన్ ఎందుకు డిఫరెన్స్ వస్తుంది మళ్ళీ అక్కడ అంటే, వాళ్ళ 65 yearsకి ఏం మీనింగ్ ఇస్తారో చాలా ఇంపార్టెంట్. సో మీనింగ్ డిటర్మైన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వుడ్ బి హ్యాపెనింగ్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఎమోషన్ అండ్ మీనింగ్ అనేది కనెక్షన్తో ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ పార్ట్. అండ్ మనం సెకండ్ పార్ట్ దీని కనెక్టింగ్ ఇప్పుడు అర్థమైంది, బట్ నేను ఎట్లా సక్సెస్ఫుల్ అవ్వాలి, ఇది మన బిగ్గెస్ట్ క్వశ్చన్.
ఎగ్జాక్ట్లీ. సంజయ్ గారు, ఒక సింపుల్ క్వశ్చన్ నేను మీకు అడుగుతాను. ఈజ్ హ్యూమన్ పొటెన్షియల్ లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్? ఐ థింక్ అన్లిమిటెడ్ సార్. సో మన పొటెన్షియల్ అన్లిమిటెడ్ అయినప్పుడు మన రిజల్ట్స్ అన్లిమిటెడ్గా వస్తున్నాయా, లిమిటెడ్గా వస్తున్నాయా? అన్లిమిటెడ్ గానే రావాలి. కానీ ప్రాక్టికల్గా బయట పీపుల్ కైనా ఎవరికైనా మనకైనా కూడా రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి? లిమిటెడ్గా వస్తున్నాయి, అన్లిమిటెడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. లిమిటెడ్ గానే వస్తుంది. కానీ అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది, రిజల్ట్స్ లిమిటెడ్ వస్తుంది. గ్యాప్ ఎక్కడ వస్తుంది అనుకుంటున్నారు? మన ఆలోచన విధానంలో ఆలోచన విధానం అవ్వచ్చు, ఇంకా వే సంథింగ్ మీరు అన్నారు కదా, ఒక ప్రాపర్ వే అనేది అందరికీ ఒకటే ఉంది, కానీ ఆ వేలో మనం ఎలా వెళ్తున్నాం అన్నది ముఖ్యం. ఒక సిచ్యువేషన్ బేస్ చేసుకుని మనం ఎలా ముందు మూవ్ అవుతుంది అన్నది ముఖ్యం అన్నారు. పర్ఫెక్ట్ సార్, కరెక్ట్. సో ఇక్కడ సక్సెస్ సైకిల్ మనం అబ్జర్వ్ చేస్తే హ్యూమన్ పొటెన్షియల్ లిమిటెడ్, బట్ రిజల్ట్స్ కూడా అన్లిమిటెడ్ రావాలి. సారీ, అన్లిమిటెడ్ పొటెన్షియల్, అన్లిమిటెడ్ రిజల్ట్స్ రావాలి. బట్ చూసుకుంటే ఏమవుతుందంటే లిమిటెడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎందుకు అవుతుంది అనుకుంటే రిజల్ట్స్కి నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, దాని ముందు స్టెప్ ఏముంటుంది అంటే లిమిటెడ్ యాక్షన్ అవుతుంది. లిమిటెడ్ యాక్షన్ ఎందుకు అవుతుందంటే మన పొటెన్షియల్ని ఫుల్గా ట్యాప్ చేయట్లేదు. సో లిమిటెడ్ పొటెన్షియల్ని ట్యాప్ చేస్తున్నాం. మేబీ మన దగ్గర ఒక పెద్ద స్పీకర్ ఉంది అనుకోండి, 100 వాల్యూమ్ పెట్టవచ్చు, మేబీ ఇంట్లోనే ఒక డీజే క్రియేట్ చేయొచ్చు. బట్ మేబీ మనం ఒక 20% వాల్యూమ్ వరకు మాత్రమే టచ్ చేయగలుగుతాం. ఇన్ ద సేమ్ వే అప్పుడు సౌండ్ కూడా మనకు కొంచెం వినపడుతుంది, డాన్స్ చేసే మూమెంట్స్ కూడా లిమిటెడ్గా ఉంటుంది కదా. ఇన్ ద సేమ్ వే మనం లైఫ్లో కూడా సిచ్యువేషన్ చూసుకుంటే ఎందుకు పొటెన్షియల్ లిమిటెడ్ టచ్ చేస్తున్నాం అంటే బిలీఫ్స్, లిమిటింగ్ బిలీఫ్స్ అనమాట. నేను పెద్ద బిజినెస్ పర్సన్ అవ్వాలి, గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి, ఆర్ మేబీ ఒక ట్రైనర్ అవ్వాలి, కోచ్ అవ్వాలి, మీలాగా ఒక మంచి ఇంటర్వ్యూస్ చేయాలి అనుకుంటాం. అందరూ ఆ గోల్ పెట్టుకొని వెళ్తారు. ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి పెద్ద గోల్స్ ఉన్నాయి. బట్ స్టక్ ఎందుకు అవుతున్నాం? ఎగ్జాక్ట్లీ సార్, ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. అంటే మనం ఎంత సంపాదించలేము. ఒక మిడిల్ క్లాస్లో ఉన్న వ్యక్తి అనుకునేది ఏంటంటే కోటీశ్వరుని చూసి కోటీశ్వరుడు అవ్వాలనుకుంటాడు, కానీ ఒక లిమిటింగ్ బిలీఫ్ ఉంటుంది. మన ఈ స్టేజ్లో పుట్టి ఒక కోటీశ్వరుడు అవ్వడం ఎలా అనుకుంటారు. అండ్ ఒక సంథింగ్ హీరో అవుదామని కొంతమందికి ఉంటుంది, లేకపోతే మూవీ యాక్టర్ అవుదామని కొంతమందికి ఉంటుంది. కానీ నేను ఒక పల్లెటూరులో పల్లెటూరులో పుట్టి ఇక్కడ వాతావరణానికి అలవాటు పడి హైదరాబాద్లో ఎక్కడో సినిమాలు చేసుకునే హీరోలా మారదాం అనుకుంటే అది సాధ్యం కాని పని అని వాళ్ళు ఆలోచిస్తారు. ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కరికి వాళ్ళ లిమిటింగ్ బిలీవ్స్ అనేవి వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి ఏర్పడుతుంటాయి సార్. కానీ నిజంగా అవ్వచ్చు అంటారు అలా. పర్ఫెక్ట్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన 2 సిచ్యువేషన్స్ కూడా మనం సమ్మరీ తీసుకుంటే కోర్ లిమిటింగ్ బిలీఫ్ ఏముందంటే ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్. ఎగ్జాక్ట్లీ, నేను చేయలేను. సో నేను చేయలేను అన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒక మోటివేషనల్ వీడియో చూస్తాం, ఒక 2-3 మాట్లాడి చేస్తానని చెప్పేసి వచ్చేస్తాం, సిటీకి వచ్చేస్తాం, మరి వాట్ ఎవర్. బట్ కొన్ని రోజులు ట్రై చేసిన తర్వాత మళ్ళీ ఆగిపోతాం. కరెక్ట్, మాక్సిమం పీపుల్. బట్ కొంతమంది టాప్కి వెళ్తున్నారు. సో వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు ఒక సిస్టమ్ అర్థం కావాలన్నమాట. అసలు లిమిటింగ్ బిలీఫ్స్ ఎలా ఫామ్ అవుతుంది, అసలు బిలీఫ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీఫ్ అంటే ఏంటి అంటే ఫీలింగ్ ఆఫ్ సర్టనిటీ, అంటే ఖచ్చితమైన ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను చేస్తాను అన్న దగ్గర కూడా ఒక ఖచ్చితమైన ఫీలింగ్ ఉంది, నేను చేయలేని అన్న దగ్గర కూడా ఒక ఖచ్చితమైన ఫీలింగ్ ఉందన్నమాట. మీరు చూసుకుంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కైనా, టాప్ క్రికెట్ ప్లేయర్ కైనా చూసుకుంటే ఖచ్చితంగా చేస్తాను, ఐఎమ్ గుడ్ ఇనఫ్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది. మనకి బాలీవుడ్లో నవాజుద్దీన్ సిద్దికీ సార్ ఉంటారు. చాలా మంది ఆయన ఒక చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్కి వచ్చారు, ఎవరు కూడా నమ్మలేదు. బట్ ఆయన నమ్మారనమాట, నేను ఎలా అయినా చేస్తాను, ఒక ఖచ్చితమైన ఫీలింగ్ ఉంది. బట్ చాలా మంది చూడడానికి మేబీ చాలా స్మార్ట్, చాలా ఇంటెలిజెంట్ ఉంటారు, ప్రాపర్ వర్కౌట్స్ అన్నీ ఉంటాయి. బట్ మేబీ వాళ్ళు అక్కడ చేయలేకపోతుంటారు అనమాట. అంతున్నా కూడా ఒక్కొక్కసారి లిమిటింగ్ బిలీఫ్, మేబీ ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అనే దగ్గర ఉండొచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక టేబుల్ అనుకుందాం, ఒక బిలీఫ్ అనేది. సో టేబుల్ టాప్ అనుకోవచ్చు, నేను ఒక సినిమా హీరో అవ్వాలి, ఆర్ ఒక బిజినెస్ పర్సన్ అవ్వాలి, కెరియర్లో ఇలా ఉండాలి అని చెప్పేసి. ఇది ఒక ఐడియా ఫస్ట్ లెవెల్లో. అది బిలీఫ్ ఎప్పుడు అవుతుంది అంటే దానికి ఒక లెగ్స్ ఉండాలి. ఇప్పుడు ఇల్లు ఎక్కడ నిల్చుతుంది, పిల్లర్స్ ఉంటే మాత్రమే నిల్చుతుంది కదా. సో ఇన్ ద సేమ్ వే ఆ లిమిటింగ్ బిలీఫ్ ఎక్కడ వస్తుంది అన్నప్పుడు చూసుకుంటే ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఒక 4 లెగ్స్ ఉంటాయి, అప్పుడు మాత్రమే టేబుల్ నిల్చుతుంది. ఫస్ట్ లెగ్ ఏమవుతుందంటే మన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు మేబీ, అరే ఎక్కడ చేస్తావురా, మనం ఏ ఊరు వచ్చాం, అక్కడ బిజినెస్ ఎలా చేస్తాం, మనం హీరోలు ఎలా అవుతాం రా, ముంబై హైదరాబాద్కి వెళ్ళిపోతే ఎంతో మంది హీరోస్కే ఛాన్సెస్ దొరకట్లేదు, మనం హీరో ఎలా అయిపోతాం. అలా పదే ఫ్రెండ్స్ చెప్పి ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఏర్పడింది అనమాట. ఇది ఒక టేబుల్, ఒక పిల్లర్ ఆల్రెడీ వచ్చేసింది. తర్వాత సెకండ్ పిల్లర్ ఎక్కడి నుంచి వస్తుంది, మేబీ మన ఇంట్లో వాళ్ళు చెప్పుండొచ్చు, అరే మన ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఉంది, మేబీ మనం జాబ్ చేయాలి, పెద్దవి ఆలోచించకూడదు, మనకి మంత్లీ ఇంత శాలరీ రావాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ప్లాట్ కొనుక్కోవాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని రిపీటెడ్ చెప్పడం వల్ల మేబీ ఫ్యామిలీ నుంచి కూడా ఒక పిల్లర్ రావడానికి ఛాన్స్ ఉంది. థర్డ్ థింగ్, మేబీ మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నుంచి కూడా రావచ్చు. మేబీ మనం ఇవాళ ఒక సిచ్యువేషన్లో మనం మర్చిపోయే థింగ్ ఏంటంటే 10 years బ్యాక్ ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇద్దరు సంజయ్ అండ్ ఉదయ్, బట్ మనం చాలా నేర్చుకున్నాం, అవన్నీ మర్చిపోతాం యాక్చువల్గా. సో మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బట్టి ఏం చూసుకుంటాం అంటే మేబీ చేయలేనేమో ఒకటి, మళ్ళీ ఇంకొక పిల్లర్ వచ్చేసింది, అలా 3 pillars వచ్చాయి. మేబీ 4th pillar అవ్వచ్చు, మీరు సిటీకి వచ్చారు, డిఫరెంట్ ప్రొడ్యూసర్స్ని కలిసి ఉంటారు, ఆర్ బిజినెస్కి వెళ్దామని డిఫరెంట్ కస్టమర్స్ని కలిసి ఉంటారు, ఆబ్జెక్షన్స్ వచ్చాయి,
డిఫరెంట్ వేస్లో అది మళ్ళీ పాసిబుల్ కాదేమో అని ఒకటి ఇంకొకటి వచ్చింది అనమాట రిఫరెన్స్ పాయింట్. అలా స్ట్రాంగ్గా 4 రిఫరెన్సెస్ పాయింట్స్ వచ్చే వరకు అప్పుడు టేబుల్ గట్టిగా నిలుస్తుంది అనమాట. లిమిటింగ్ బిలీఫ్ Correct. టేబుల్. బట్ అదే ఒక నవాజుద్దీన్ సిద్దికీ అవ్వచ్చు, విరాట్ కోహ్లీ అవ్వచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ అదర్ సక్సెస్ఫుల్ పర్సన్ చూసుకుంటే ఐ క్యాన్ డూ ఇట్ అనే బిలీఫ్ ఎలా వస్తుంది? మేబీ వాళ్ళు డైలీ పొద్దున్న లేసి 5 o'clock నుంచి ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేసి వర్కౌట్ చేస్తూ ఉన్నారు, ఒక బిలీఫ్ వచ్చింది. సెకండ్ థింగ్, వాళ్ళకి ఒక మంచి కోచ్ ఉన్నారు, ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఆ సపోర్ట్ సిస్టమ్ వాళ్ళకి డైలీ ఒక పాజిటివ్ థింగ్స్ ఉంది, ఎలా చేయాలి, ఏం కరెక్ట్గా ఉంది, ఏం కరెక్ట్ లేదు, కరెక్షన్స్ చేస్తున్నారు. ఇంకొక బిలీఫ్ వచ్చింది, ఇంకొక రిఫరెన్స్ పాయింట్ వచ్చింది. థర్డ్ థింగ్, మనం ఎలాంటి పీపుల్తో అయితే ఉంటామో మన లైఫ్ అలానే ఉంటుందంట. లా ఆఫ్ అసోసియేషన్, యువర్ యావరేజ్ ఆఫ్ 5 people విత్ హూమ్ యూ రోవ్ అబౌట్. 5 డాక్టర్లతో తిరిగితే 6వ డాక్టర్ అవ్వడానికి ఛాన్స్ ఉందంట. 5 మూవీస్ ఉన్న పీపుల్తో తిరిగితే 6th మూవీస్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉందంట. 5 రియల్ ఎస్టేట్ ఆర్ LIC పీపుల్తో ఉన్నప్పుడు 6th అలాంటి పర్సన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 5 people ఎక్కువ తాగే ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, మేబీ మనం కూడా 6 తాగే వాళ్ళు అవుతాం. తప్పు ఆర్ రైట్ పక్కన పెట్టేస్తే ఇట్స్ మోర్ అబౌట్ లా ఆఫ్ అసోసియేషన్. సో ఇక్కడ మనం గ్రో అవ్వాలి అంటే ఏంటి అంటే డైరెక్ట్గా ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ ఆర్ ఐఎమ్ గుడ్ ఇనఫ్ అనే దానిపైన డైరెక్ట్గా అటాక్ చేయలేం, బిలీఫ్ని బ్రేక్ చేయలేం. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే లేదా నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసి చెప్తారు, బట్ 3 months చేసిన తర్వాత అది గట్టిగా నిల్చోదు అనమాట ఆ ఐడియా అనేది. అప్పుడు మనం యాక్చువల్గా ఏం చేయాలి అంటే ఒక్కొక్క రిఫరెన్స్ పాయింట్ని క్వశ్చన్ చేయాలన్నమాట. ఒకవేళ ఫస్ట్ లిమిటింగ్ బిలీఫ్ని బ్రేక్ చేయాలంటే ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అని మీ ఫ్రెండ్ చెప్పారు, ఫస్ట్ పిల్లర్ పట్టుకోవాలి మనం. పట్టుకొని ఎందుకు ఈ ఫ్రెండ్ నాకు ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అని చెప్పారు, మేబీ తను చూసిన ఆ సిచ్యువేషన్లో నేను అలా రియాక్ట్ అయి ఉంటాను, ఆర్ నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ నేను బాగా చేయలేదేమో అందుకోసం తను ఆ రోజు అలా అన్నాడు, బట్ నేను ఆ రోజు ఇవాళ అలా లేను కదా, డిఫరెంట్గా ఉన్నాను. సో వెన్ యూ క్వశ్చన్ ద పిల్లర్ నా ఆటోమేటిక్గా పిల్లర్ కొలాప్స్ అవుతుంది. సో ఒక టేబుల్ ఉంది, ఒక కాలు ఇరిగిపోయింది, ఇంకో నెక్స్ట్ లెగ్. ఫ్యామిలీ వాళ్ళు చెప్పారనమాట, జాబ్ చేయాలి, బిజినెస్ ఇవన్నీ మనకు వర్కౌట్ కాదని. మేబీ కొన్ని డేస్ మనం జాబ్ చేసి అది కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకు వాళ్ళు అలా అంటున్నారు. సో వాళ్ళ దగ్గర పాయింట్ కరెక్టే, ఫస్ట్ కొంచెం ఇన్కమ్ ఎర్న్ చేసిన తర్వాత సెకండ్ దానిపైన వెళ్ళొచ్చు, ప్యాషన్ పైన. మేబీ నేను కొన్ని డేస్ జాబ్ చేసేసి దెన్ ఐ ఫోకస్ ఆర్ ప్యారలల్ చేయొచ్చు, అప్పుడు సెకండ్ బిలీఫ్ కూడా బ్రేక్ అయింది, ఆ రిఫరెన్స్ పాయింట్ బ్రేక్ అయింది. థర్డ్ థింగ్, నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది నన్ను ఆపేస్తుంది. సో ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ని నేను ఎలా బ్రేక్ చేయాలి, ఆ రిఫరెన్స్ పాయింట్ ఎలా బ్రేక్ చేయాలంటే సింపుల్, నేను పాస్ట్లో ఏం మిస్టేక్స్ చేశాను, ఏం కరెక్ట్గా చేశాను. చాలా మంది నేను పాస్ట్లో మిస్టేక్ చేశాను ఆగిపోతారు, బట్ ఆ మిస్టేక్ చేసిన క్రమంలో కూడా కొన్ని విషయాలు మంచి కూడా చేసి ఉంటాం, బట్ అది పట్టించుకోం. ఏదైతే బాగా అవ్వలేదో అది మాత్రమే పట్టించుకుంటాం. సో ఆ రిఫరెన్స్ పాయింట్ని బ్రేక్ చేసే దగ్గర క్వశ్చన్స్ అడగచ్చు, పాస్ట్లో ఏమైంది, నేను ఏది బాగా చేశాను, ఏది బాగా చేయలేదు, నేను ఆ రోజు బాగా చేయలేదంటే ఎక్కడ మిస్టేక్ అయింది, సో అది కరెక్ట్ చేయొచ్చా, సో అది ఇంకో రిఫరెన్స్ పాయింట్ని బ్రేక్ చేస్తాం. అలా 4th రిఫరెన్స్ పాయింట్ని బ్రేక్ చేస్తాం. అలా ఒక టేబుల్కి 4 పాయింట్స్ బ్రేక్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా టేబుల్ పడిపోతుంది. కరెక్ట్. ఇది సేమ్ ఒకటి కొత్త బిలీఫ్ క్రియేట్ చేయాలన్నా కూడా డైరెక్ట్గా ఐఎమ్ గుడ్ ఇనఫ్ అని చెప్పేసి చేయడం కష్టం, బట్ గుడ్ ఇనఫ్కి మళ్ళీ రిఫరెన్స్ పాయింట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు సంజయ్ గారు ఉన్నారు, ఈయన ఇంత బాగా హోస్ట్ చేస్తారని చెప్పేసి మేబీ మీకు చాలా మంది చెప్పుండొచ్చు, నెక్స్ట్ టైం మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, అదొక రిఫరెన్స్ పాయింట్ మీకు బిల్డ్ అయింది. సెకండ్ థింగ్, మీరు స్పీకింగ్ ఆర్ పబ్లిక్ స్పీకింగ్ అవ్వచ్చు, కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, పీపుల్ కడే క్వశ్చన్స్ అవ్వచ్చు, మీకు తెలుసు మీరు ఎలా అడుగుతారని చెప్పేసి దానివల్ల ఇంకొక రిఫరెన్స్ పాయింట్ మీకు వచ్చేసింది. థర్డ్ పాయింట్ మేబీ మీకు యూట్యూబ్ కామెంట్స్ అవ్వచ్చు, ఆర్ మీకు తెలిసిన పీపుల్ చెప్తూ ఉండొచ్చు, అది ఇంకొక రిఫరెన్స్ పాయింట్ అండి. ఇలా మల్టిపుల్ రిఫరెన్స్ పాయింట్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీ బిలీఫ్ అనేది నిలబడుతుంది అనమాట. సో సక్సెస్ సైకిల్ మనకు అర్థమైంది, అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉన్నా రిజల్ట్స్ రావట్లేదు. రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు అంటే లిమిటెడ్ యాక్షన్ తీసుకుంటున్నాం, లిమిటెడ్ యాక్షన్ తీసుకున్నాం కాబట్టి రిజల్ట్స్ రావట్లేదు. సో మనం ఏం చేయాలంటే ఈ పొటెన్షియల్ దగ్గర ప్రాబ్లం, పొటెన్షియల్ని ఫుల్ టచ్ చేయాలంటే బిలీఫ్ ఫుల్గా ఉండాలి. బిలీఫ్ ఫుల్గా ఉండాలంటే ఫస్ట్ లిమిటింగ్ బిలీఫ్స్ బ్రేక్ చేయాలి, కొత్త బిలీఫ్ని క్రియేట్ చేయాలి. ఎలా చేయాలి, రిఫరెన్స్ పాయింట్స్ని క్రియేట్ చేస్తూ ఉండాలి, ఆర్ రిఫరెన్స్ పాయింట్స్ని బ్రేక్ చేస్తూ ఉండాలి. లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. అలా చేసినప్పుడు ఫుల్ పొటెన్షియల్ టచ్ చేస్తాం. ఫుల్ పొటెన్షియల్ టచ్ చేసినప్పుడు ఫుల్ యాక్షన్స్ తీసుకుంటాం. ఫుల్ యాక్షన్స్ తీసుకున్నప్పుడు ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. సో మనం కొత్త ఇయర్కి వెళ్ళినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో మనకి ఫస్ట్ అర్థమైన పాయింట్ ఏంటంటే ఊరు వెళ్ళిపోతామా అమ్మ సాంగ్ నుంచి మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం, అలా అని చెప్పేసి వెనకకి వెళ్ళలేకపోతున్నాం, ఆగిపోయి ఉన్నాం. ఎందుకు, ఒక మీనింగ్, ఏ మీనింగ్ ఇస్తాం. చూసాం 65 years పర్సన్, ఒక ఆమె ఏమో నా ఏజ్ అయిపోయింది అంతా అయిపోయింది అనుకుంటుంది, ఇంకో పర్సన్ ఏమో నేను మౌంటైన్స్ ఎక్కాలి అనుకుంటున్నాను. అంటే ఇచ్చే మీనింగ్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది. వాళ్ళ వయసు అయిపోయిందని బాధపడుతున్నారు, వయసు అయిపోతుంది చేయాల్సిన చేయాలి, ఈ సందర్భంలో చేయాలని చెప్పేసి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇంకా ఎగ్జాక్ట్లీ సార్. సో అక్కడ వరకు మనకు అర్థమైన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళే దగ్గర మళ్ళీ ఇలా చిన్న చిన్న విషయాలు అడ్డొస్తుంటాయి. అక్కడ మెయిన్ థింగ్ వుడ్ బి బిలీఫ్. సో ఆ బిలీఫ్ని బ్రేక్ చేయాలంటే సింపుల్, మీ మైండ్లో ఎప్పుడో ఒక టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఆ టేబుల్ లెగ్స్ని ఈధర్ తీసేయాలి ఆర్ లెగ్స్ని యాడ్ చేస్తూ ఉండాలి ఒక కొత్త బిలీఫ్ రావాలి అంటే. ఇక్కడ వరకు అర్థమైంది. మనం ట్రాన్సిషన్ తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్కి. ఇవన్నీ ఒకటి నాకు ఆపర్చునిటీస్ లేవు అని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు. మనకి బిలీఫ్ స్ట్రాంగ్ చేసుకోవాలి అర్థమైంది, మీనింగ్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది అర్థమైంది. ఆపర్చునిటీస్ అనే వరకు మనం చూసుకుంటే ఓవరాల్గా ప్రతి పర్సన్కి మనం డిఫరెంట్ స్టోరీస్ విన్నాం, సేమ్ సిచ్యువేషన్స్, సిమిలర్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్, బట్ కొంతమంది బాగా చేస్తున్నారు. సో మనకి
మనకి కావాల్సింది ఏంటంటే ఒక ఆప్టిమిస్టిక్ మైండ్ సెట్. ఆప్టిమిస్టిక్ మైండ్ సెట్ ఏంటి అంటే రేపు ఫ్యూచర్ బాగుంటుంది. రేపు ఇవాళ కనిపించట్లేదు. బట్ అది కనిపించింది కూడా మనం ఒకటి విజువలైజ్ చేసి రేపు బాగుంటుంది అని వెళ్ళడమే. ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో అక్కడ Exactly. ఏముండదు, ల్యాండే ఉంటుంది. బట్ వాళ్ళు రేపు ఇక్కడ ఒకటి వెంచర్ వస్తుంది, ఆర్ ఇక్కడ విల్లాస్ వస్తాయి, ఆర్ ఇక్కడ ఒక పెద్ద హై రైజ్ టవర్ వస్తుందని చూపించగలుగుతారు. వాళ్ళనే Land. విజనరీస్ అంటాం అనమాట. ఓకే. ఇన్ ద సేమ్ మనకు ఆ ఆప్టిమిస్టిక్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈజీగా నెక్స్ట్ 12 మంత్స్ అనేది బెస్ట్ వేలో తీసుకెళ్ళొచ్చు. సో మీకు ఎప్పుడైనా ఒక లో పాయింట్ వచ్చినా సరే నేను చేయలేను అన్నప్పుడు ఈ లిమిటింగ్ బిలీఫ్స్ కాన్సెప్ట్ యూస్ చేయండి. బట్ ఆపర్చునిటీ గురించి ఉన్నప్పుడు మేబీ కొన్ని సెట్ బ్యాక్స్ కూడా మనం ఎదుర్కొంటాం. సో మన లైఫ్ చేంజ్ అవ్వాలంటే మన బిలీఫ్స్ త్రూ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ చేంజ్ అనేది పాజిటివ్గా చేంజ్ అవ్వాలని, నెగిటివ్గా చేంజ్ అవ్వాలని. పాజిటివ్గా చేంజ్ అవ్వాలంటే ఒక స్ట్రాంగ్ ఎంపవరింగ్ బిలీఫ్ ఉండాలి. నెగిటివ్గా చేంజ్ అవ్వాలి అంటే అదొక డిస్బిలీఫ్ ఉండాలి, లిమిటింగ్ బిలీఫ్ ఉండాలి. సో అల్టిమేట్లీ ఏంటంటే ఆ బిలీఫ్ బ్రేక్ చేస్తే మాత్రమే లైఫ్ బాగా వెళ్తుంది ముందుకి. ఆల్రెడీ మీ దగ్గర మంచి బిలీఫ్ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే ఇంకా మంచి మంచి రిఫరెన్స్ పాయింట్స్ తీసుకోండి మీ లైఫ్ నుంచి. సో బిలీఫ్స్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే సార్ ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. గోల్ వైపు అడుగులు వేసేటప్పుడు ఇంట్లో ఫ్యామిలీ ఆపుతుంటుంది, ఫ్రెండ్స్ ఆపుతుంటారు, బయట సమాజం ఆపుతుంటుంది. కొన్ని సందర్భంలో మనకి పాస్ట్లో జరిగిన కొన్ని మనం చేసిన ఉన్న సంథింగ్ పొరపాట్లు ఇవన్నీ ఆపుతుంటాయి. కరెక్ట్. నేను ఆ చిన్న పని చేయలేకపోయినా ఇంత పెద్ద పని చేయగలనా, ఇంత పెద్ద గోల్ నేను రీచ్ అవ్వగలనా అన్న ఒక మీరు అన్నట్టుగా లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి పెట్టుకుని ఒక టేబుల్ అన్ని క్రియేట్ చేసి దాని మీద కూర్చుంటున్నాం మనం. కరెక్ట్. నిజంగా లిమిటింగ్ బిలీఫ్స్ అనే టేబుల్ని క్రాక్ చేసి మన బిలీఫ్ని అంటే మన పైన మన నమ్మకాన్ని బిల్డ్ చేసుకున్నప్పుడే ఖచ్చితంగా ముందుకెళ్ళే అవకాశాలు వస్తుంటాయి. అండ్ ముందుకు వెళ్ళగలం కూడా. నిజంగా మనం ఇది చేయగలం అని మనమే నమ్మలేకపోతే ఎదుటి వాళ్ళని ఎలా నమ్మించగలం? 100% కరెక్ట్. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.